అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ముందుగా ఇలాంటి సినిమాలకి ఆదరించేటువంటి మీడియా మిత్రులకు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి పెద్దలకు, అందరికీ, ప్రేక్షకులకి, వేదిక మీద ఉన్న ప్రముఖ నటులు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సినిమా దిగ్గజం మన సుమన్ గారికి, వారు ఈ సభకు రావడం చాలా సభ పునీతమైందని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈరోజు స్కూల్ లైఫ్, అసలు ఇక్కడ ఉండడం కాదు, ప్రపంచంలో స్కూల్ లైఫ్ లేకుండా ఏ మానవుడు ఉండడు. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ అలాంటి స్కూల్ లైఫ్ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిందే. ఎందుకంటే ఇందులో అంత అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దినటువంటి ముఖ్యంగా మహేష్, ఆయనే దర్శకత్వం వహిస్తూ ఆయనే హీరోగా. ఇందులో నేను ఈరోజు ఈ వేదిక మీదకి రావడానికి ముఖ్య కారణం షన్ను, అందమైన హీరోయిన్ షన్ను. షన్ను నువ్వు అలా ఓకే దిగుదు. షన్ను నాతో ఫస్ట్, ఆమెకి ఒక కళాకారిణిగా ఆమె నాతో చేయడం అనేది, ఆ పాట పెద్ద హిట్ అయింది. అదే బుజ్జి, మోసం చేసే బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి అని ఈ బుజ్జి పాటతో పాలమ్మిన. బుజ్జి ఎక్కడ ఉందండి? బుజ్జి లేకుండా పాడుతున్నారు. బుజ్జి వెనకాల వస్తుంది, ఇప్పుడు పాడుతుంటే వస్తుంది. ఇద్దరు బుజ్జీలు ఉన్నారు ఇక్కడ. మీరు అటు ఇటు చూస్తూ పాడితే కొంచెం ఇద్దరు వైరల్ అవుతారు. సావిత్రి సావిత్రి అలాగే ఉన్నారు. కాకపోతే ఫస్ట్ బుజ్జి, తర్వాత సావిత్రి గారు కూడా దీనికి ఈ సినిమాలో చేశారు కాబట్టి ఒక్కొక్కరి గురించి టైం కూడా లేదు. సో ఆ రకంగా బుజ్జి పాటతో మేమిద్దరం, బుజ్జి సాంగ్ అంటే చిన్న పిల్లల నుంచి ఎంతోమంది ఆ పాటను ఆదరించారు, పెద్ద హిట్ చేశారు. సో దాంట్లో నేనే స్వయంగా పాడి, అంటే ఆ పాట తర్వాత నేను బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చాను, మీ అందరికీ తెలుసు. సో అంత అద్భుతంగా హిట్ అయింది. దాంట్లో షన్నుకు ఫస్ట్ పాట రైతు పాటతో నేను ఇంట్రడ్యూస్ చేశా. నన్ను అన్నది, ఇంత ప్రకృతి అంటే నేను అందంగా కనబడే వ్యక్తిని అంత ఒక డీగ్లామర్గా చూపించి, ఒక పల్లెటూరు అమ్మాయిలాగా, ఒక రైతు భార్యగా కూడా ఆమె చేసి చాలా, అది ఆ పాట కూడా హిట్ అయింది. ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తున్నారు అందరూ కూడా, మీరందరూ. ఎందుకంటే వర్షం పడితే, రైతు పండించిన పంటకి ఒక వర్షం వస్తే రైతులు ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటి, మరి ఎంత విషాదమైన విషయం రైతు బతుకు. అలాంటి రైతు బతకాలి, మనం బతికించుకోవాలి. అలాంటి పాట కూడా షన్ను చేసి నిరూపించింది. మళ్ళీ గ్లామర్గా బుజ్జి దాంట్లో. అలాగే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాలో మరి మహేష్ పక్కన హీరోయిన్గా, అలాగే సావిత్రి నటించడం, అలాగే నా మిత్రుడు టోనీ, ఆయన ఇప్పుడు హీరోగా, చాలా పెద్ద ఆర్టిస్టు, చాలా పెద్ద డ్యాన్సరు. మేమంతా సమకాలి, అంటే మేమందరం కూడా ఒక స్టూడియోలో ఉంటూ చేసినటువంటి టోనీ ఇక్కడ ఉండడం కూడా చాలా, ఇంకా పేరున అందరికి కూడా నాకు, సో అందరికి కూడా ఆశీర్వదిస్తూ, లేట్ అయింది కాబట్టి ముఖ్యంగా మా సుమన్ సార్ సినిమాల్లో యాక్టింగ్ చేయడమే కాదు, ఇటీవల కాలంలో ఆయన తనకున్నటువంటి భూమిని కూడా ధారాదత్తం చేసినటువంటి మహనీయులు సార్. నాకు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను నిజంగా. మీలాంటి గొప్ప, అంటే సినిమాలో యాక్టింగ్, ఒక యాక్టర్గానే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు సార్. మీరు మా అందరికీ ఆదర్శం అయ్యారు. నేను వింటున్నా మీ గురించి మధ్యలో, చాలా గర్వపడ్డాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి, అంటే మిమ్మల్ని నేను అభినందించడానికి కూడా నాకు ఈ వేదిక దొరికిందని నేను భావిస్తూ, మీ పక్కన ఉన్నందుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, ఓకే, స్కూల్ లైఫ్ సినిమాను అందరూ చూడండి. ఫస్ట్ తొందరగా November 14 సార్ స్కూల్ లైఫ్ సినిమా. November 14 రోజు మీరందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. November 14 అంటే చాలా గొప్ప దినం ఆ రోజు, మీకు తెలుసు కదా. సో కాబట్టి చిల్డ్రన్స్ డే, ఎందుకంటే చిల్డ్రన్స్ డే రోజు పెట్టడం అనేది స్కూల్ లైఫ్ అక్కడి నుంచి చిల్డ్రన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్కూల్ లైఫ్ను అందరూ చూసి వాళ్ళందరినీ ఆశీర్వదించిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే విధంగా ముఖ్యంగా ఈరోజు షన్ను చాలా పెద్ద హీరోయిన్, చాలా పెద్ద యాక్టర్ అవుతావు నువ్వు. నిజంగా నీకు అంత మంచితనం ఉంది షన్ను. నిజంగా చెప్తున్నా, నేను ఆ రోజు నువ్వు నా దాంట్లో యాక్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, నువ్వు చాలా సినిమా హీరోయిన్ అయితే చాలా పైకి వస్తావు అని చెప్పిన. అలాగే ఆశీర్వదిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మహేష్కి ముఖ్యంగా అన్ని పాత్రలు పోషించినటువంటి మహేష్, అలా చాలా కష్టం అండి. ఒక సినిమా డైరెక్షన్ చేయడమే కష్టం, హీరోగా చేస్తూ డైరెక్షన్ చేస్తూ లాక్కొచ్చినటువంటి మీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నా. మీ బోలే.